ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, గౌరవపాత్రుడైన పరలోక తండ్రి, ప్రకటన గ్రంథము 13 అధ్యాయాలు మాకు నేర్పించారు. 14 అధ్యాయంలో ప్రవేశించాము. తండ్రి, మీ పరలోకపు ద్వారము తెరిచి మీ సింహాసనములో నుండి నీ పిల్లలకి వర్తమానం అందించండి. సత్యమైన వాక్యమును నాయన అందించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రకటన గ్రంథములో ఒకటి తీయకూడదు, ఒకటి చేర్చకూడదు నాయన. కనుక మీ ఆత్మ సహాయము, మీ పరిశుద్ధాత్మ నింపుదల నీ దాసునికిచ్చి ఎంతోమంది పిల్లలు ప్రభా, లక్షల మంది జనం ప్రజలు నీ పిల్లలు ప్రకటన గ్రంథము నేర్చుకోవాలని ఆశ కలిగి ఉండగా అనేకమైన భక్తుల ద్వారా నేర్పుతున్న దేవా, అల్పుడును నీ దాసుని ద్వారా నీ పిల్లలతో మాట్లాడమని త్వరగా వస్తున్న యేసునామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, దైవ దీవెనలు మీకు తోడై ఉండునుగాక, ఆమెన్. గత అనేక నెలల నుండి, సంవత్సరాల నుండి ప్రకటన గ్రంథం మనం నేర్చుకుంటున్నాము. ఇక్కడ 13వ అధ్యాయంలో మరి క్రైస్తవ సంఘానికి పోటీ సంఘం అంటే క్రీస్తు విరోధి యొక్క సంఘము, వాని యొక్క క్రియలు, పనులు, వాని సంఘాన్ని మనము గమనించి చూచాం. ఇప్పుడు 14వ అధ్యాయంలో మరలా మన రక్షకుడు, నాయకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క సంఘాన్ని మనం ఈ దినం నేర్చుకోబోతున్నాము. ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనములో మరి సియోను పర్వతం మీద యేసు ప్రభు నిలవబడి ఉండెను అనే మాట మనము ఇక్కడ చదువుకున్నాం. అయితే మనము బైబిల్ గ్రంథములో ఈ సియోను పర్వతం అనేది ఎక్కడ ఉంది, ఈ సియోను అనే మాట ఎక్కడి నుండి వచ్చింది, ఈ సియోను పర్వతం యొక్క పూర్వపు చరిత్రను పరిశుద్ధ గ్రంథములో ఎక్కడెక్కడ ఈ సియోను పర్వతం యొక్క మాటలు ఉన్నావో ఈరోజు మనం ధ్యానించుకుని వాక్యములో ముందుకు వెళదాం. మరి 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీ వచ్చినడలా ఇచ్చడు గుడ్డివారును కుంటివారు నిన్ను తోలివేతురని దావీదునికి వర్తమానం పంపి ఉండిరి. ఆయనను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకునెను. కనుక ఈ యొక్క సియోను పర్వతానికి సియోను కోట అని మరొక పేరు ఉంది. అయితే సియోను పర్వతానికి, సియోను కోటకి ముందు పేరు ఏమిటంటే దావీదుపురం. ఈ యెరూషలేము పట్టణంలో 7 కొండలు మనకు కనబడుతున్నాయి. మరి అక్కడ కలవరి కొండ కనబడుతుంది, మరి మోరియా పర్వతం కనబడుతుంది. ఇక్కడ మూడోదిగా మనం చూస్తే సియోను పర్వతం. సియోను అంటే ఎత్తైన అని అర్థం. కనుక ఎత్తైన స్థలములో మరి ఎత్తైన అని అర్థం ఇచ్చే సియోను అని పేరు పెట్టి ఈ యొక్క సియోను పర్వతం మీద మరి దావీదుపురం అనే పేరును సియోను పర్వతం అని పెట్టినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, భూలోకములో ఈ సియోను పర్వతం ఉంది, పరలోకములో కూడా సియోను పర్వతం ఉంది. మరి భూలోకములో ఉన్న ఛాయారూపము అంటే మన కళ్ళకు కనబడే సియోను పర్వతము, ఆ కొండ మీద చెట్లు, ముళ్ళ పొదలు, మరి పక్షులు, పురుగులు, మట్టి, రాళ్ళు ఉంటాయి. కానీ పరలోకములో యోహాను గారికి దర్శనములో కనబడుతున్న సియోను పర్వతము ఆ పరలోకములో ఉంది. అది మహిమ కొండ. ఈ మహిమ కొండ మీదకి ఎక్కితే ప్రాణము హాయిగా ఉంటుందని బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు. కనుక దేవుని పిల్లారా, యూదులైన వారు 144,000 మంది ఆ సియోను పర్వతం మీద యోహాను గారికి కనబడుతున్నారు. ప్రకటన గ్రంథము చాలా మర్మమైన గ్రంథము, జాగ్రత్తగా వినాలా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో ఈ 144,000 మంది రక్షింపబడినట్లుగా వారు నుదుటి మీద మరి దేవదూత ముద్రలు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 777 అనుకుందాం. కనుక 7వ అధ్యాయంలో కనబడిన 144,000 మంది
మరలా ఇప్పుడు 14వ అధ్యాయంలో మనకు కనబడతా ఉన్నారు. వారి నుదుటుల మీద దేవుని నామం, తండ్రి నామము, కుమారుని నామము రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక దేవుని పిల్లారా, 7వ అధ్యాయంలో కనబడిన 1,44,000 మంది మరి 8వ అధ్యాయంలో కనబడాలా, కానీ అది క్రమం కాదు కనుక దేవుడు మరలా 14వ అధ్యాయంలో వీరిని గురించిన టాపిక్ మనకి పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మహిమ కొండ మీద, ఈ సీనాయి పర్వతం అనే మహిమ కొండ మీద యేసు ప్రభు నిలబడి ఉన్నారు. నిలబడి ఉండడానికి గల కారణం ఏమిటి? ఆయన ఎంతగానో ప్రేమించిన తన స్వజాతీయులు అయినటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్న యూదులు 1,44,000 మంది ఆ యొక్క సియోను పర్వతం మీద యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు కనుక ఆ యేసు ప్రభు వారు వారిని గౌరవించడానికి, ప్రేమించడానికి, సంతోషం కలిగిన వాడి నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క స్టెఫెన్ను కూడా రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు పరలోకములో ఉన్న యేసు ప్రభు నిలబడి ఉన్నాడు. ఎందుకంటే నా ప్రియమైన కుమారుడు ఆత్మ వస్తుంది కనుక నేను ఆత్మను ఆహ్వానించాలని పరలోకములో తండ్రి సింహాసనం దగ్గర యేసు ప్రభు నిలబడి ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా ఆయన ఈ పర్వతం మీద నిలబడి ఉండడానికి గల కారణం ఏమిటంటే, ఆయన ప్రేమించినటువంటి వారు, ఆయన స్వజాతీయులైన వారు 1,44,000 మంది రక్షింపబడిన వారై వారి నుదుటుల మీద తండ్రి పేరు రాసుకున్నారు, కుమారుని పేరు రాసుకుని వారు ఉన్నారు కనుక వారిని యేసు ప్రభు వారు అక్కడ చేర్చుకుని సంతోషంగా నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే సియోను పర్వతం మీద యేసు ప్రభు రెండోది ఏం చేస్తున్నాడో కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మరలా మనం చదువుకుందాం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కనుక తండ్రిన దేవుడు మరి చెబుతున్నటువంటి మాట, అక్కడ రాయబడిన మాట, నేను నా పరిశుద్ధ పర్వతమైన. కనుక ఈ యొక్క భూలోకంలో ఉన్న సియోను పర్వతం, ఈ యొక్క సియోను పర్వతం పరిశుద్ధమైనదని తండ్రిని దేవుడు చెప్తా ఉన్నారు. కనుక దేవుని పిల్లారా, దావీదు పురం అని ఉన్న పేరును సియోను పర్వతం అని రాశారు. అయితే ఈ సియోను పర్వతం, పరలోకంలో ఉన్న సియోను పర్వతం మీద యేసు ప్రభు నిలబడి ఉన్నాడు. అయితే భూలోకంలో ఉన్న సియోను పర్వతం మీద తండ్రిని దేవుడు తన కుమారుని రాజుగా కూర్చుండబెడతాను అని అంటున్నారు. ఇది ఎప్పుడు? రేపు 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో తండ్రిన దేవుడు ఈ భూలోక రాజ్యాలను, రాజులను సమస్తమును తన కుమారుడికి అప్పగిస్తారు కనుక తన కుమారుడిని యేసుక్రీస్తు వారు 1000 ఏళ్ల పరిపాలనలో యెరూషలేములో ఉన్నటువంటి ఆ యెరూషలేం పట్టణంలో ఉన్న సియోను పర్వతం మీద ఆయన రాజుగా కూర్చుని ఆయన ప్రపంచం మొత్తం కూడా పరిపాలిస్తాడని ఇక్కడ తండ్రిన దేవుడు తన భక్తుడైన దావీదు చేత రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ పర్వతానికి పరిశుద్ధ పర్వతం అనే పేరు వచ్చింది, దేవుని పర్వతము అని పేరు వచ్చింది. మరి సీనాయి పర్వతము దేవుడు ఏర్పాటు చేసుకున్న పర్వతం కనుక ఆ పర్వతం మీదకి తండ్రిని దేవుడు వచ్చి ఆడ కార్యము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ సియోను పర్వతం తన కుమారుడైన యేసు ప్రభు వారికి ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఆ పర్వతాన్ని యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నారు కనుక పరిశుద్ధమైన పర్వతముగా మార్చారు. ప్రియులారా, కనుక ఈ వాక్యం వింటున్న నీవు కూడా మరి పరిశుద్ధత కలిగి ఉన్నావా? హోలీనెస్ కలిగి ఉన్నామా? మరి ఆ పర్వతము పరిశుద్ధ పర్వతం, నా పర్వతం అని తండ్రిని దేవుడు చెప్తున్నాడు. ఈ రాత్రి కాలములో ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె, పరిశుద్ధమైన కుమారుడు, పరిశుద్ధమైన కుమార్తె, నా విశ్వాసి, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె పరిశుద్ధముగా జీవిస్తూ ఉన్నాడు, పరిశుద్ధంగా జీవిస్తుంది. పాపము లేకుండా, పాపాన్ని జయించి ఇహలోక మాలిన్యం అంటకుండా, మరి శరీరాన్ని పరిశుద్ధంగా, ఆ మనసును పరిశుద్ధముగా, ఆత్మను పరిశుద్ధముగా, చూపును పరిశుద్ధముగా, మాటను పరిశుద్ధముగా, చేతులను, నడకను, ప్రవర్తన అంతటిని కూడా నా బిడ్డ పరిశుద్ధముగా కాపాడుకుంటుందని దేవుడు ఎప్పుడైతే నీ గురించి సాక్ష్యం ఇస్తారో అప్పుడు కూడా నువ్వు పరిశుద్ధ పర్వతం అయిపోతావు సోదరి సోదరుడా. కనుక నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను, కూర్చుండబెట్టిస్తాను అని తండ్రిని దేవుడు చెప్తున్నాడు. పరలోకంలో ఉన్న సియోను పర్వతం మీద తండ్రి యేసుప్రభు నిలబడి ఉన్నాడు. ఎందుకంటే 1,44,000 మంది తన దగ్గరికి వచ్చారు కనుక. రేపు 1000 ఏళ్ల పరిపాలన యేసుప్రభు ఈ సియోను పర్వతం అనే దావీదు పురం అనే సియోను పర్వతం మీద కూర్చుండి ఆయన ప్రపంచం మొత్తం కూడా ఏలుతాడు, పరిపాలిస్తాడని ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడోదిగా మనం చూస్తే ఈ సియోను పర్వతం నుంచి దేవుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు? రోమాపత్రిక 11వ అధ్యాయము
6వ వచనం చూద్దాం. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారి కలుగు నిబంధన ఇది అని రాయబడి ఉన్నట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. కనుక దేవుని పిల్లలు, మూడవదిగా మనం చూస్తే మరి యేసు ప్రభు ఈ సియోను కొండ మీద నుంచి, ఈ సియోను పర్వతంలోంచి ఆయన బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీల్లో ఉన్న భక్తిహీనతను తొలగించడానికి. కనుక యూదులైన వారు, ఇశ్రాయేలైన వారిలో ఉన్న ఆ భక్తిహీనతను తొలగించడానికి యేసు ప్రభు వారు ఆ సియోను పర్వతం నుంచి బయటకు వస్తూ ఉన్నాడు. ఆయన సియోను పర్వతం మీద నిలబడి ఉన్నాడు. రెండోది, సియోను పర్వతం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన రాజ్య పరిపాలన చేయడానికి, రాజ్యాధికారము కలిగి రాజ్యాన్ని పరిపాలించడానికి, ప్రపంచాన్ని పరిపాలించడానికి. మూడోదిగా ఆయన సియోన్లో నుండి బయలుదేరుతున్నాడు ఇశ్రాయేల్లో ఉన్న భక్తిహీనత తీసివేయడానికి. కనుక 7 ఏళ్ల శ్రమల్లో లేదా 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభు వారు ఆ ఇశ్రాయేల్లో ఉన్న భక్తిహీనత తీసినప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా రక్షింపబడుదురని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. దేవుని పిల్లారా, ఈ 2017లో ఒక దేవోక్తి ఉంది, ప్రవచనం ఉంది. యేసు ప్రభు వారు స్వరంతో చెప్పినవి పెన్ను కాగితం ఉంటే రాసుకోండి. ఈ 2017లో ఆ యేసు ప్రభు 21 విషయాలు చెప్పారు. ఆ 21 విషయాలు ఒక విషయం ఏమిటంటే భక్తి చల్లారిపోయింది. ఈ రాకడ ముందు, ఈ రెండో రాకడ ముందు ఆ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము గనక భక్తి చల్లారిపోయిందని యేసుప్రభు చెప్తున్నాడు. గనక ఈ వాక్యమైన నువ్వు కళ్ళు మూసుకుని మునుపటి భక్తి కలిగి ఉన్నావా, మునుపటి శక్తి కలిగి ఉన్నావా, మునుపటి ఆసక్తి కలిగి ఉన్నావా, మునుపటి ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నావా, సోదరుడా గుండె మెచ్చ చేసుకుని పరీక్షించుకో. కనుక యేసుప్రభు చెప్తున్నాడు భక్తి చల్లారిపోయిందని. రెండవ అంశం ఏమిటంటే మరి పైకి భక్తి కలిగిన వారుగా ముసుగేసుకుంటున్నారు. మేము భక్తి కలిగి ఉన్నామని ముసుగేసుకుంటున్నారు. అది వ్యర్థం అని యేసుప్రభు చెప్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు మనుషులు పొగుడుతున్నప్పుడు, లేకపోతే అనేక కూటాలకు వెళ్తున్నావు, అనేక మందిరాలకు వెళ్తున్నావు, ప్రతి ప్రార్థనా కూటానికి నువ్వు అటెండ్ అవుతున్నావు, అదే భక్తి అనుకుంటున్నావా? కాదు. వ్యక్తిగత భక్తి కావాలి. పైకి భక్తి కలిగిన వారుగా ఉన్నా దాని శక్తిని ఆశ్రయించాలా, దాని శక్తిని సంపాదించాలా అని ఇక్కడ మరి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. కనుక రాత్రి కాలం సోదరుడా మరి భక్తి చల్లారిపోయింది. రెండోదేమో మరి భక్తి కలిగి ఉన్నామని ముసుగేసుకుంటున్నారు క్రైస్తవులు. కానీ యేసుప్రభు చెప్తున్నాడు అది వ్యర్థం అని చెప్తున్నాడు. కనుక ఇశ్రాయేలీల్లో భక్తిహీనత తొలగించడానికి యేసుప్రభు సీయంలోంచి వస్తున్నాడు. ఈ రాత్రి కాలం నువ్వు కూడా పరీక్షించుకో, పరిశీలించుకో, పరిశోధించుకో. ప్రభువా, నేను భక్తిహీనతలోకి ఉన్నానేమో, భక్తిహీనతలోకి వచ్చానేమో. కనుక నీవు వచ్చి నాలో ఉన్న భక్తిహీనత తొలగించు దేవా, నాలో భక్తిహీనత లేకుండా చేయదేవా అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట వినని వారు లక్షల మంది చనిపోయినా దేవుడు పట్టించుకోడు. కనుక మనం భక్తిహీనత కలిగి ఉంటే దేవుడు మనకి తోడుండడు, మనకి సాయం చేయడు, మనకి ఆశీర్వాదాలు దీవెనలు రావు. గనక నీ జీవితంలో ఎప్పుడూ కూడా భక్తిహీనతలోకి వెళ్లకుండా సోదరుడా నీ భక్తిని పెంపారు చేసుకో, నీ భక్తిని పెంచుకో, నీ భక్తిని వృద్ధి చేసుకో. భక్తిని వృద్ధి చేసుకుంటామంటే ప్రతిదినం కూడా నువ్వు క్రమం కలిగి ఉండాలి. భక్తి అంటే దేవుడు ఒక మాట చెప్పారు, భక్తి అంటే శ్రద్ధ. నీకు శ్రద్ధ ఉందంటే అదే భక్తి. శ్రద్ధ ఉంటే నువ్వు దానియేలు వలె ప్రార్థన చేయగలవు, శ్రద్ధ ఉంటే వాక్యం చదవగలవు, శ్రద్ధ ఉంటే వాక్యం వినగలవు, శ్రద్ధ ఉంటే నువ్వు ప్రతి ఆదివారం క్రమముగా చర్చికి వెళ్ళగలవు. కనుక భక్తిహీనత తొలగించడానికి యేసు ప్రభు వారు ఆ యొక్క సియోనులోండి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పిల్లలు, నాలుగోదిగా పాత నిబంధనలో చూస్తే ఈ సియోను పర్వతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆ మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు సియోనును దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలు పెద్దలు గోత్ర ప్రధానులను అనగా ఇశ్రాయేలు పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చను. నాలుగోదిగా చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఈ యొక్క సియోను పర్వతం మీద దావీదు ఒక గుడారం వేసి ఆ గుడారములో మరి పాత నిబంధన అరణ్యములో మోషే గారి ద్వారా చేయబడినటువంటి మందసాన్ని తెచ్చుకుని ఆయన పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే దావీదు అనేకమైన 100 యుద్ధాలు చేశాడు.
ప్రతి యుద్ధంలో కూడా ఆయన విజయమే కానీ ఎప్పుడే కానీ ఓటమి ఎరిగినటువంటి వాడు కాదు. కారణం ఏమిటి? రహస్యం ఏమిటి అంటే, మర్మం ఏమిటి, రహస్యం ఏమిటి, కారణం ఏమిటంటే, ఆయన సియోను కోట పక్కనే, ఆయన నివాసం పక్కనే తండ్రిని దేవునికి ఒక నివాసమును ఏర్పాటు చేశాడు. ఆయన ఒక గుడారం వేసి ఆ గుడారములో మందసాన్ని పెట్టి ప్రతి తెల్లవారుజామున లేచి వేలాది మందితో తండ్రిని దేవుణ్ణి స్తుతి చేస్తా, పొగుడుతా, మెచ్చుకుంటా, గణపరుస్తా. అందుకే ఉదయం నా కంఠస్వరము నీకు వినబడును, ప్రార్థన ద్వారా వినబడును, స్తుతి ద్వారా వినబడును, పొగడతల ద్వారా వినబడును. దేవా నా కంఠస్వరము నీకు వినబడును. ఈరోజు ఈ వాక్యం వింటున్న విశ్వాసులం, భక్తులు మనం ఎవరు ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నాం? ఎవరు ఉదయకాలం లేచి దేవుని స్తుతిస్తున్నాం? ఎవరు ఉదయకాలం లేచి దేవుని ఆరాధిస్తున్నాం? ఉదయానికి నువ్వు సిద్ధపడి సీనాయి కొండ మీద మోషే నా సన్నిధిని నిలిచి ఉండుము. యేసుప్రభు ఇంకా చీకటి ఉండగానే తెల్లవారుజామున ఒలివెల కొండకెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకు దర్శనం వచ్చింది. సాతానుడు మధ్యాకాశంలో కుర్చీలో కూర్చుని ఈట పట్టుకుని ఉన్నాడు. యేసుప్రభు చెప్పాడు దాని అర్థం, సాతానుడు 2017లో అధికారిగా ఉంటాడు. సోదరుడా గుర్తుపెట్టుకో, ఈ 2017లో సాతానుడు అధికారిగా ఉంటాడు. మరొక విషయం, ప్రతి ఇంటిలో సైతాను పనిచేస్తుంది. ప్రతి ఇంటిలో సైతాను పనిచేస్తుంది. దానికి మేమేం చేయాలి ప్రభు అని మేము అడిగాం. ప్రతి ఇంటిలో శక్తిగల ప్రార్థన చెయ్యాలా. శక్తిగల ప్రార్థన నువ్వు చెయ్యాలా. కుటుంబంలో చెయ్యాలా, సంఘంలో చెయ్యాలి, ఆ దేశంలో చెయ్యాలి, నీ ఊరిలో చెయ్యాలి, నీ గ్రామంలో, నీ ప్రాంతంలో చేస్తేనే వాడు పని చేయకుండా నువ్వు ఆపు చేయగలవు శక్తిగల ప్రార్థన ద్వారా. లేకపోతే 2017లో ప్రతి క్రైస్తవ కుటుంబంలో సైతాను పనిచేస్తాడని యేసుప్రభు చెప్తున్నాడు. బీ కేర్ఫుల్ బ్రదర్ అండ్ సిస్టర్స్. కనుక ఇక్కడ మందసాన్ని పెట్టుకున్నాడు ఆయన సియోను పర్వతం మీద. ఆ మందసమే రహస్యం, ఆ మందసము ద్వారా విజయం, ఆ మందసం ద్వారా మహిమ. ఆయన యుద్ధంలో విజయం పొందుతున్నాడు. మందసం అంటే సన్నిధి, మందసం అంటే తండ్రిని దేవుడు దిగి వచ్చే పరిశుద్ధమైన స్థలము గనక. అందుకనే గత వాక్యములో నా పరిశుద్ధ పర్వతం అన్నాడు దేవుడు. పరిశుద్ధ మందసం అక్కడ ఉంది గనక ఆ పరిశుద్ధ మందసాన్ని ఉండుటను బట్టి ఆ కొండ పరిశుద్ధ పర్వతం అయిపోయింది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచుదురు. నీ హృదయం పరిశుద్ధముగా ఉంటే, నీ హృదయం హోలీనెస్ కలిగి ఉంటే తండ్రిని దేవుడు నీ హృదయంలోకి వస్తాడు గనక అక్కడ కార్యం జరుగుతుంది. సోదరుడా, ఈ పరిశుద్ధమైన మందసం అక్కడ ఉంది గనక ఆ పర్వతం పరిశుద్ధమైనట్లుగా నీవు పరిశుద్ధ ఆత్మను పొందుకుంటే, నువ్వు పరిశుద్ధ జీవితం కలిగి ఉంటే నీ శరీరం అనే పర్వతము కూడా పరిశుద్ధపరచబడుతుంది. అప్పుడు నీ శరీరం ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేస్తాడు. పౌలు నడికట్లు పట్టుకుంటే రోగాలు, దెయ్యాలు పోయినాయి. స్వస్థత, అద్భుతములు, ఆశ్చర్యాలు, సూచక్రియలు ఎలా జరుగుతాయి? పరిశుద్ధత. సాతానుడు వాడి అనుచరులు దేనికి భయపడరు, కానీ నీకున్న పరిశుద్ధతను చూచే భయపడి పారిపోతాయి. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనం విడిచి వెళ్ళావు. కనుక ఈ పరిశుద్ధ పర్వతము మీద మందసం ఉంది కనుక ఈ యొక్క ఉన్నత స్థితి కనబడతా ఉంది. ఐదోదిగా ఈ యొక్క సియోను పర్వతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? కీర్తనల గ్రంథము 87వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. ఐదోదిగా మనం చూస్తే యాకోబు నివాసములు. యాకోబు 12 పిల్లలు, 12 మంది గోత్రకర్తలు, లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మంది ఇశ్రాయేలు కన్నా, వారి గృహాల కన్నా, వారికన్నా తండ్రిని దేవుడికి సియోను పర్వతం యొక్క గుమ్మములు ప్రియమైనవి. ఎందుకు? యేసు ప్రభు ఈ గృహానికి అధిపతి అని ఒక బోర్డు ప్రతి క్రైస్తవ కుటుంబంలో చాలామంది పెట్టుకుంటున్నారు. మంచిదే. యేసుక్రీస్తే మన గృహానికి, మన హృదయాలకి, మన ఇంటికి, మన జీవితాలకి, మన పిల్లలకి అధిపతి అయి ఉన్నాడు. నేను ఇశ్రాయేలుని పరిపాలిస్తుంటే వారు ఆ పరిపాలన వద్దంటున్నారు. సమూయేలు వారు సౌలుని ఒక రాజును కోరుకున్నారని దేవుడు బాధపడ్డాడు. నేను తండ్రిని దేవుడికి ప్రార్థన చేస్తున్నా, ప్రభా నేను ఇక్కడ జరుగుతున్న ప్రతి శుక్రవారం దేవుని స్వస్థతశాల, ఆదివారపు ఆరాధనలు మీరు వచ్చి పరిపాలించండి అని నేను ప్రార్థన చేస్తుంటాను. అందుకే మా సంఘములో 1000 మంది ఉన్న స్వస్థతశాల, దేవుని శాలకి 1000 మంది వస్తున్నా, మరి ఇన్ని 1000 మంది వస్తూ ఇంత గొప్ప కార్యం ఇక్కడ జరుగుతుందంటే కారణము దేవుని పరిపాలన. దేవుని పద్ధతులు ఉన్నాయి, మనుషుల పద్ధతులు ఉన్నాయి. దేవుని పరిపాలన ఉంది, మనుషుల పరిపాలన ఉంది.
కనుక నా జీవితంలో ఎప్పటికైనా దేవుని పరిపాలనే ఒప్పుకుంటాను, కానీ ఏ మనిషి ఏ యొక్క పరిపాలన నేను ఒప్పుకోను. కనుక నీవు కూడా దేవుని పరిపాలన ఒప్పుకో. తండ్రిని దేవుడికి ఆ సియోను పర్వతం యొక్క గుమ్మములంటే ప్రియమైనవి, చాలా ప్రియముగా ఉన్నాయి. ఎందుకని ప్రియముగా ఉన్నాయి? అక్కడ తండ్రిని దేవుని నివాసము, తండ్రిని దేవుని నివాసం అనే మందసం ఉంది కనుక ఆ మందసం దగ్గరికి మరి వేలాది లక్షలాది ఇశ్రాయేలు వచ్చి ఆరాధిస్తూ ఆత్మతో సత్యముతో దేవుణ్ణి వారు స్తుతించి ప్రేమించేవారు గనక తండ్రిని దేవునికి అయి ప్రియమై ఉన్నాయి. దేవుని బిడ్డ, నీ ఇంటి గుమ్మములు దేవునికి ప్రియమైనవిగా ఉండాలంటే నీ గృహములో సన్నిధి గది పెట్టుకో. అక్కడికి తండ్రిని దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు దిగొస్తారు. నీ గృహానికి వచ్చినప్పుడు నీ ఇంటి యొక్క గుమ్మములు కూడా ఆయనకి ప్రియమైనవే ఉంటాయి. నీ జీవితంలో దేవుడు అనేక ద్వారాలు తెచ్చి నేను ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు. ఆరోదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలగజేయును. 70 ఏళ్ల పరిపాలనలో ఈ సియోను పర్వతం మీద ఉన్న నివాసమున్న ఇశ్రాయేలు అందరి ఇళ్ల మీద తండ్రిని దేవుడంట పగలు మేఘధూమమును అంటే ప్రతి ఇంటి మీద ప్రార్థనాత్మను కుమ్మరించి ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన ధూమము తండ్రిని దేవునికి ప్రార్థన చేసి ధూమం పంపించేవారుగా. రెండోదిగా దేవుడు అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలగచేయును. అగ్నిజ్వాల ప్రకాశము ప్రతి గృహములో ఉంటుంది. ప్రతి గృహములో ప్రార్థన ధూమం ఉంటుంది. రేపు 1000 ఏళ్ల పరిపాలనలో సియోను కొండ మీద నివాసం ఉండే ఇశ్రాయేలు గోత్రముల వారందరూ కూడా ఎంతగానో సంతోషిస్తారు. కనుక ఈ యొక్క సియోను పర్వతం మీద యేసు ప్రభు నిలబడి ఉన్నాడు. 144,000 మంది యూదులను చూసి సంతోషముగా భూలోకంలో ఉన్న సియోను పర్వతం మీద 1000 ఏళ్ల పరిపాలనలో తండ్రిని దేవుడు తన కుమారుని కూర్చుండనిస్తాడు. మూడోది, ఈ సియోను పర్వతంలోంచి తండ్రిని యేసు ప్రభు వారు బయటకు వచ్చి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో 7 ఏళ్ల శ్రమల్లో ఇశ్రాయేల్లో ఉన్నటువంటి యూదులో ఉన్న భక్తిహీనతను తొలగిస్తాడు. అలాగే మరి నాలుగోదిగా ఆ యొక్క సియోను పర్వతం మీద మందసం ఉంది కనుక దావీదు తన జీవితంలో భార్యల్ని, పిల్లల్ని, యుద్ధముల విజయాల్ని, ఎంతో సంపద, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడై ఇశ్రాయేల్ని తండ్రిని దేవుని వైపుకు తిప్పి ఆ దావీదు కాలంలో అందరినీ భక్తిపరులుగా చేసినట్టుగా చూస్తున్నాం. మరి ఐదోదిగా సియోను పర్వతం గుమ్మములు దేవునికి ప్రియమైనవి, ఎందుకంటే ఆయన నివాసస్థలం ఉంది కనుక. ఆరోది 1000 ఏళ్ల పరిపాలనలో ఈ సియోను పర్వత వాస్తవులైనటువంటి వారందరి గృహాల్లో ప్రార్థనా ధూపం వేసేలాగా అగ్నిజ్వాల ప్రకాశాన్ని పంపుతానంటున్నాడు తండ్రి. ఏడవదిగా మనం చూస్తే మనమందరము కూడా క్రైస్తవులమైన మనము మరి ఏ సంఘమైనా, ఏ మిషన్ అయినా, ఏ డినామినేషన్ అయినా కూడా మనమందరము కూడా ఎక్కడికి చేరాలో పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. ఇప్పుడైతే సియోను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు 1000 కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యుద్ధకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడైతే సియోను కొండకును మీరు వచ్చి ఉన్నారు కనుక ఏడవదిగా మనమందరం కూడా రేపు ఉండారా అక్కడలో ఆ యొక్క సియోను కొండకి వెళ్ళాలా, 1000 దేవదూతల దగ్గరికి వెళ్ళాలా, పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళాలా, మరి అక్కడికి మనం చేరుకోవాలి. దేవుని పిల్లారా, అటు ధన్యత దేవుడు మనకు దయచేయను గాక. ఆమెన్. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, సియోను పర్వతం యొక్క మర్మాలు తెలియపరిచిన పరిశుద్ధాత్ముడా, విన్న వాక్యం ఫలింపు చేయమని వాక్యమైన యేసునామమున నడుచుకుంటున్నాం తండ్రి. తర్వాత దేవుని దీవెన మీకు తోడైండును గాక. ఆమెన్. నీతిగల ప్రదీపముగా తండ్రి రాజ్యములో సూర్యునిలా కాంతులతో తేజరిల్లెదవు.